స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో 15-15-15 ఫార్ములా ఉంది కదా, అంటే ఒక 15 సంవత్సరాల పాటు నెలకి 15,000 చొప్పున 15% రిటర్న్స్ వస్తే 15 ఇయర్స్ తర్వాత ₹1 కోటి వస్తాయనేది మనందరికీ తెలిసిందే కదా. అయితే నిజంగా ఈ ₹1 కోటి రిటర్న్స్ని అసలు ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది 15 సంవత్సరాల పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ని అలా ఉండిస్తున్నారు, ఏంటి అసలు ఇది? అంటే ఎంతమందికి వర్కౌట్ అవుతున్నాయి నిజంగా ఈ రియల్ రిటర్న్స్ అనేవి? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మాకు 2009-2008 నుంచి మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం. చాలా మందిని చూసాము. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఆ రోజు చెప్పాము 15x15 అని చెప్పి. కానీ ఇప్పుడు చూడండి, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, విప్రో కానివ్వండి, అలా కంపెనీస్కి వెళ్ళేవాళ్ళం, వాకింగ్ చేసేవాళ్ళం. లోపల వెళ్ళాలి అంటే ముందు క్యాంపస్ దగ్గర మనకి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ పంపిస్తారు, మనకి ఒక టికెట్ పంపిస్తారు, రైజ్ చేస్తారు. సో పర్సన్ వస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి, మమ్మల్ని కలవడానికి అలౌ చేయండి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సెక్యూరిటీ వస్తుంది, ఒక మెయిల్ వస్తుంది. వీళ్ళు చూస్తారు, చూసి మా ఐడి కార్డు అన్ని వెరిఫై చేసుకొని, ఓహో మీరు యాంఫీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ సార్ మ్యూచువల్ ఫండ్స్ ఒక సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారు మమ్మల్ని. అడిగి మమ్మల్ని పంపిస్తే మేము లోపలికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. అయితే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీతో కూర్చొని, మీకు రిటైర్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, మీ పిల్లల చదువులకి ఎంత కాస్ట్ అవుతుంది, అవన్నీ చేసి ఒక ₹50,000 ఎస్ఐపి వేయాల్సి వస్తుంది. యాక్చువల్గా 75,000 ఎస్ఐపి ఉంటుంది. 75,000 ఎస్ఐపి అంటే ఆయన చెప్తారంటే, ఇప్పుడు నాకు అంత బర్డెన్ లేదండి, అంత పరిస్థితి అంత లేదు, 50,000 మనం ఓకే చేద్దాం అంటారు. సరే అని ₹50,000 ఎస్ఐపి అని మనం అనుకుని ఒక అప్లికేషన్స్ చెక్స్ అని తీసుకొని వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని చూసి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో మేము ఇన్వెస్ట్ చేసుకుంటామండి, చాలా బాగుంటుంది అంటున్నారు కదా, కొంచెం చెప్పండి మాకు అంటారు. సరే అని ఈ సెక్యూరిటీ వాళ్ళకి కూడా మేము ₹2,000 ఎస్ఐపి, ₹3,000 ఎస్ఐపి చేసేవాళ్ళం. ఒక 3 ఇయర్స్ అలా గమనిస్తేనండి ఈ ₹2,000 ఎస్ఐపి కంటిన్యూ అవుతుంది. ఈ సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టే 2,000 కావచ్చు, ₹3,000 ఎస్ఐపి కావచ్చు, ఎక్కడా డోకా రాదు, వెళ్ళిపోతూనే ఉంటుంది కంటిన్యూస్గా. కానీ ఎవరైతే హై ఇన్కమ్ లెవెల్స్లో ఉన్నారో వాళ్ళకి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. అందరూ అనుకుంటాం వారు 3 lakhs ప్యాకేజ్ ఉంది, 4 lakhs ప్యాకేజ్ ఉంది, వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఎస్ఐపి అనుకుంటాం. కానీ పెద్దగా ఖర్చులు వాళ్ళకే వస్తాయి. వాళ్ళకి వచ్చి ఒక 6 months, ఒక 1 year అవ్వగానే ఆ 50,000 ఎస్ఐపి కాస్త 30,000 అయిపోయి, 20,000 అయిపోయి, చివరికి ఒకసారి కొంచెం హోల్డ్ చేద్దామండి అంటారు. ఎందుకంటే జెన్యూన్ రీజన్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతున్నాయి. పిల్లల్ని స్కూల్లో వేయాలన్నా వాళ్ళ ఎల్కేజీకి కూడా 4 లక్షలు ఫీజు కట్టాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్లో. సో ఇట్లాంటి ఏమన్నీ కమిట్మెంట్స్ ఎక్కువైపోయి వాళ్ళకి ఓవర్ బర్డెన్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇలా జాబ్స్లో బ్రేక్ రావచ్చు కొన్నిసార్లు. సాలిడ్ రీజన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008-9లో అండి, ఒక దుబాయ్ నుంచి ఒక క్లయింట్ వచ్చారు. ఆయన కువైట్లో ఉంటారు, పెట్రోలియంలో పనిచేస్తారు. ఆయన ఫస్ట్ కలిసినప్పుడు నన్ను, చక్రధర్ నాకు మంచి సాలిడ్ ఇన్కమ్ వస్తుంది అక్కడ, బాగానే ఉంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మ్యూచువల్ ఫండ్స్లో, క్వాంట్లో చేద్దాం అన్నారు ఆయన. అప్పట్లో ఫస్ట్ వింటాం క్వాంట్ ఫండ్ గురించి. నేను ఆయన ఫ్లైట్లో తిరుగుతుంటారు కదా, ఫ్లైట్లో మ్యాగజైన్స్ పెడతారు, క్వాంట్ ఫండ్ గురించి చదివారు ఆయన, మ్యాగజైన్స్ పెడుతుంటారు. క్వాంట్లో చేద్దాం, 1 lakh చేద్దాం అన్నారు. అంటే నాకు క్వాంట్ అంతా ఓకేనండి, మంచి కంపెనీ ఎండ్ వచ్చామో, మనం పని చేద్దాం, స్ప్లిట్ చేద్దాం. ఐడిఎఫ్సి చాలా బాగుంది ఈ మధ్య, ఐడిఎఫ్సి ఆ టైంలో ఉన్న మంచి టాప్ బిర్లా వాళ్ళు కావచ్చు, అలా 20,000 కింద 5 fundsలో ఇన్వెస్ట్ చేశాను. 1 lakh చేసిన తర్వాత ఆ రోజుల్లో 14-15 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే 8 months అక్కడే ఉంటారు కువైట్లో, 4 months ఇండియాలో ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయాక ఒక 6 months వాళ్ళ మెసేజ్ కాల్ చేశారు. కాల్ చేసి అప్పుడు ల్యాండ్లైన్ నెంబర్ నుంచి కాల్ చేసేవాళ్ళు. చేసి చక్రధర్ వస్తారు మా ఇంటికి అని చెప్తే, వెళ్తే ఒక ఎస్ఐపి ఆపేద్దామండి, కొంచెం ఏదో ఇష్యూ వచ్చింది అనేవాళ్ళు. సరే ఒక ఎస్ఐపి ఉన్న వాటిలో ఒక ఎస్ఐపి క్యాన్సిల్ చేసేవాళ్ళు. అంటే ఒక 20,000 ఆపారు. తర్వాత ఒక 6 months అయిన తర్వాత మళ్ళీ ఫోను, మళ్ళీ ఇంకో ఎస్ఐపి ఆపిద్దాం, ఇంకొక 40,000 ఆపారు. సో ఇట్లా అప్ అండ్ డౌన్స్ అన్ని వస్తూనే ఉన్నాయండి. అప్పుడు నాకు అర్థమైంది, మనం 2014 దాకా కూడా చూశాను, ఇట్లా చాలా మంది ఎస్ఐపిస్ మొదలు పెడతారు, కానీ జెన్యూన్ రీజన్స్ వల్లే వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. చాలా మంది అనుకుంటారంటే మార్కెట్ వాలిటాలిటీ అనుకుంటారు. మార్కెట్ వాలిటాలిటీ కరెక్టే, కానీ ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ కూడా వాలిటాలిటీయే. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి జాబ్లో అప్ అండ్ డౌన్ రావచ్చు, ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్ రావచ్చు, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ రావచ్చు, హెల్త్లో ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ సిక్ అవ్వచ్చు, రీజన్స్ ఏమైనా కానివ్వండి, మన లైఫ్ కూడా హ్యాపీ. సో అప్పుడు నాకు అనిపించింది, ఇలా మనం చెప్పే రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ ప్రైమరీగా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ గోల్స్. సో ఇట్లాంటి గోల్స్ వీళ్ళు ఇలా టైంలో ఆపేస్తుంటే మనం ఎలా అని చెప్పి అప్పుడే నేను బాగా సెర్చ్ చేసి, సో పిఎంఎస్ ఏదో మంచి ఆప్షన్ ఉంది,
పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అప్పట్లో 25 lakhs ఉండేది మినిమం టికెట్ సైజ్. సో ఒక ఎట్లా కొట్లా 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ చూసుకోగలరు దీని గురించి, మళ్ళీ ఆ ఎస్ఐపీలని తర్వాత కంటిన్యూ చేయాలా వద్దా అని ఈ టెన్షన్ అంతా ఉండేది కదా అనుకునేవాడిని. 2014లో చాలా మందికి ఎస్ఐపి పిఎంఎస్ గురించి నేను మోటివేట్ చేశాను. చేస్తే అప్పుడు 25 lakhs అంటే పెద్ద అమౌంట్ చక్రధర్, మన దగ్గర 15 lakhs ఉన్నాయి. అప్పట్లో ఇంకొక 10 lakhs కొంచెం అరేంజ్ చేస్తానులేండి. నిజంగా మాకు నచ్చింది. ఎందుకంటే మనకి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్లో ఎక్స్పెన్సెస్ పెరుగుతూనే ఉంటాయి. పిల్లలు ఎల్కేజీలోనే మనం లక్షలు కట్టాల్సిన ఫీజు, వాళ్ళు 7th class వచ్చాక ఇంకా ఎక్కువ అవుతుంది బర్డెన్. సో అట్లా మనకి లైఫ్లో ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి తగ్గవు. కాబట్టి ఈ కమిట్మెంట్స్ కూడా కదా, ఇప్పుడు ఒక హోమ్ లోన్కి ఎలా ఏమే కమిట్మెంట్ ఉంటుందో రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఎస్ఐపి కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ మనం నెరవేరుస్తామా నెరవేర్చలేమా, హెల్త్ సహకరించదా, ఇట్లాంటివన్నీ వాళ్ళ మైండ్లో కూడా నడుస్తున్నాయి. సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే ఈ ప్రాబ్లం మనకు ఉండదు కదా అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. సో 2014లో మనం చెప్పినప్పుడు వాళ్ళు చాలా మంది కూడా 25 lakhs చేద్దాం ఇష్టపడ్డారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అంత పెద్ద అమౌంట్ అప్పట్లో లేదు. 2019లో వచ్చేసరికి ఏమైందంటే ఈ మినిమం టికెట్ సైజ్ కాస్త ఈ 25 lakhs పిఎంఎస్ అనేది 50 lakhs అయిపోయింది. సో 50 lakhs అయ్యేసరికి అందరూ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మన వల్ల కాదులేండి, ఇంకా మనం ఎస్ఐపి మోడ్లోనే వెళ్దాం, ఆపుదాం, బ్రేక్ తీసుకుందాం, ఇన్వెస్ట్ చేద్దాం, మళ్ళీ బ్రేక్ తీసుకుందాం, ఇన్వెస్ట్ చేద్దాం అలా అనుకునేవాళ్ళు. సో నా బాగా గుర్తుండే 2019లో చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు, మనం మిస్ అయ్యామే, మంచి ప్రోడక్ట్ మిస్ అయ్యామే అని. సో ఇప్పుడు చూడండి 2014లో 25 lakhs మినిమం టికెట్ సైజ్ ఉండేది. 2019కి 50 చేసింది సెబీ మినిమం టికెట్ సైజ్ పిఎంఎస్లో. ఆల్రెడీ 5 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 2019 నుంచి 2024లో మనం ఇవాళ ఉన్నాం అంటే మళ్ళీ 5 years గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు పిఎంఎస్ ఇవాళ 50 lakhs మనం మినిమం టికెట్స్ అయితే అనుకుంటున్నామో అది మెల్లగా 1 crore చేసే ప్రమాదం అయితే ఉంది. సెబీ ఎప్పుడైనా సరే అలా మన క్షణంగా మినిమం టికెట్ సైజ్ పిఎంఎస్లో 1 crore చేసేయచ్చు. కాబట్టి మనం వ్యూవర్స్కి చెప్తుంది ఏంటంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకొని ఒక 50 lakhs చూడండి, ల్యాండ్ కొనడం బదులు, గోల్డ్ కొనే బదులు, మనకి అన్నిటికీ ల్యాండ్ ఇప్పుడు చూడండి డిటిడిసి లేఅవుట్లో అయితే మనకి లోన్ కూడా వస్తుంది. హౌస్ లోన్లో కొనుక్కోవచ్చు, మనకి గోల్డ్ లోన్లో కొనుక్కోవచ్చు, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు. కానీ ఒక్క ఈక్విటీలోనే మనం ఇన్స్టాల్మెంట్స్లో కొనలేము. ఎస్ఐపి ఫార్ములా ఉంది కానీ బట్ స్టిల్ ఒక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఒకసారిగా మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్యూచర్లో టెన్షన్ లేకుండా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఈ ఎస్ఐపిస్ అయితే గ్యారంటీ అనండి, కానీ కొనసాగుతాయా అనేది మటుకు గ్యారంటీ లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100 ఒక 3 people మనకు కంటిన్యూ చేస్తారండి చివరిదాకా, చాలా మంది కంటిన్యూ చేయలేరు. మనకి యాక్చువల్గా ఒక మంచి క్లయింట్ ఉన్నారండి డిటిసి వాళ్ళు. సో ఆయన ఏంటంటే ఒక వైస్ ప్రెసిడెంట్, ఆ రోల్లో మంచి రోల్లో ఉన్నారు. ఆయన పాపం ఎస్ఐపి మొదలుపెట్టారు, 1.5 lakh మొదలుపెట్టారు. అండ్ ఆయనకు ఒక 50,000, మిస్సెస్ ఒక 50,000, పిల్లలు ఇద్దరికి కలిపి ఒక 50,000 కదా ప్లాన్ చేశారు పాపం. చేసిన ఒక 4 yearsకి ఏంటంటే ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చేసింది. వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని కొంచెం బ్రేక్ చేసి ఆపేసి చివరికి ఫైనల్గా అమౌంట్ తీసేసుకున్నారు. సో కాబట్టి ఏంటంటే లైఫ్ ఇస్ అన్సర్టనిటీ. మనకి లైఫ్ అన్సర్టనిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మేము ప్రయారిటీ ఇస్తాం, లైఫ్ టర్మ్ ప్లాన్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని. కానీ ఫైనాన్షియల్గా ఏం చేస్తారంటే ఇలా ఇన్స్టాల్మెంట్లో కాకుండా వీలైతే మనం ల్యాండ్లో పెట్టే బదులు, గోల్డ్లో పెట్టే బదులు, లేదా ఐడియల్గా ఒక విలేజ్లో ఒక స్థలం ఉంది, 1 ఎకరం 1.5 ఎకరం పొలం ఉంది, గ్రోత్ ఏం రాదు, అలాంటి వేసినా సరే ప్రాబ్లం లేదు. ఇట్లాంటి ఈక్విటీలో మంచి ప్రోడక్ట్ కాబట్టి ఒక 12 years చూడండి, ఇక్కడ నుంచి ఒక 12% CAGR చేసుకున్న 15 yearsలో ఇవాళ 70,000 స్టాక్ మార్కెట్ మనం 4 lakhs దాకా వెళ్తుంది అంచనా ఉంది. 12% వేసుకున్నా కూడా. సో 4 lakhs మనం టచ్ చే ఈక్విటీ, ఇంత మంచి ఈక్విటీ ఆపర్చునిటీని మనం ఎందుకు వదులుకోవాలి అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి లంసంగానే పిఎంఎస్ రూపంలో కావచ్చు, ఏఎఫ్లో రూపంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అయితే చూడండి చాలా మంది కొత్త రూల్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో లంసంగా యాక్సెప్ట్ చేయట్లా. ఇప్పుడు ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో వేద్దాం అనుకున్న లంసంగా 50 lakhs ఎన్ఎఫ్ఓ టైంలో యాక్సెప్ట్ చేస్తాయి. కానీ తర్వాత ఒక ఫండ్ కార్పస్ పెరిగిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మిడ్ క్యాప్ స్టాక్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆపేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం తీసుకెళ్లి ధైర్యంగా 50 lakhs పెట్టలేము ఒక మ్యూచువల్ ఫండ్లో, ఎందుకంటే మళ్ళీ 10 లక్షల కింద 5 funds వేయాల్సిందే. సో అలా వేసినప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకుండా 500 companies అయిపోతాయి. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం పిఎంఎస్ ద్వారా మంచి లంసంగా 50 lakhs వేసేసి ఎప్పుడైనా అవసరమైతే ఒక 5 లక్షలు, 50,000, 1 lakh యాడ్ టాప్అప్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్. కానీ ఈ ఎస్ఐపిలో ఏంటంటే కమిట్మెంట్ తీసుకోలేము. ఇప్పుడున్న ఖర్చులకి కమిట్మెంట్ తీసుకోలేకపోతున్నారు అందరూ. సో మనం అనుకున్నంత ఫాస్ట్గా ఎస్ఐపి వస్తుంది, ఇప్పుడు అంత ఫాస్ట్గా అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ఆల్టర్నేట్ కింద తీసుకోవచ్చు. మీరు చెప్తుంటే నాకు కూడా ఒక సినారియో గుర్తొస్తుంది. నా ఫ్రెండ్ ఒక అతను బెంగళూరులో పనిచేస్తుంటాడు. సో నేను రెగ్యులర్గా మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా, ఒకసారి ఆవేశంగా కాల్ చేసి నేను కూడా ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, మంత్లీ ఓ 10,000 పెడదామని చెప్పి నాకు కాల్ చేశాడు ఒక 2 years బ్యాక్. సరే మీలాంటి ఒక ఎక్స్పర్ట్ నేను అతనికి పరిచయం చేశాను, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఒక 4 months 5 months మేబీ ఆపేశాడు. ఒకరోజు నేను అడిగాను, ఎరా ఇన్వెస్ట్మెంట్ ఎందుకో మాట్లాడి ఊరు వెళ్ళినప్పుడు అడిగాను, లేదు నేను ఆపేసేసాను. అదేంటి ఆ రోజు అంత ఆవేశంగా కాల్ చేసి నెలకు 10,000 ఎస్ఐపి చేద్దాం, లేదు నాకు ఫ్యామిలీ కమిట్మెంట్స్, పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పి నా వల్ల కావట్లేదని చెప్పి 3rd month 4th month ఆపేసేసాడు.
సో అంటే ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నాకు కూడా ఆ సినారీ గుర్తుకొచ్చింది. కామన్ అండి యాక్చువల్గా. అంటే ఆపడం, పాజ్, మళ్ళీ కంటిన్యూ చేయటము, మళ్ళీ కంటిన్యూస్ సేమ్ అమౌంట్తో కంటిన్యూ చేస్తారని గ్యారంటీ లేదు. తగ్గించి కంటిన్యూ చేయటము, ఇట్లాంటి అన్ని ఆబ్స్టకల్స్ అయితే చాలా ఉన్నాయండి లైఫ్లో. అది జనరల్గా మనం చూస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ ప్రకారం. కానీ అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 5 మెంబర్స్ మనం కంటిన్యూ చేస్తారు. రిమైనింగ్ 95 మెంబర్స్ మాత్రం కంటిన్యూ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.